హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తిస్ కిచెన్ అండి. వాళ్ళ రసం ఎలా చేయాలో చూపిస్తాను. అండ్ ముందుగా కావాల్సిన పదార్థాలు మిరియాలు, జీరా, కందిపప్పు, ధనియాలు, ఎండుమిర్చి, చిల్లుల్లి రెబ్బలు, చింతపండు అండ్ 3 టమాటాలు. అండ్ ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందుగా ఏదైనా ఒక మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లోనే 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే కందిపప్పుని యాడ్ చేసుకున్నాం. మీరు కనుక క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకుంటే కనుక ఇంకొంచెం అయితే యాడ్ చేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో చేసేసుకోవచ్చు. అండ్ దీంతోపాటు దీనిలోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, దీంట్లోనే ఇంకొక 1 టేబుల్ స్పూన్ వరకు జీరా. ఇవన్నీ యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ అనేది ఎక్కువ వస్తుంది అండ్ స్పైసీనెస్కి కూడా బాగా సరిపోతుంది. మనం దీంట్లో ఎటువంటి చిల్లీ కానీ అవి యూస్ చేయట్లేదు కాబట్టి ఇవన్నీ కూడా స్పైసెస్ సరిపోతాయి. అండ్ దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాలను కూడా యాడ్ చేసేసుకొని ఒక 3 నుంచి 4 వరకు ఎండుమిర్చిని అయితే ఇలా మధ్యలోకి విరుచుకొని వేసుకోవాలి. మీరు కనుక కొంచెం స్పైసీనెస్ కనుక ఎక్కువ కావాలి అనుకుంటే మిరియాలని ఇంకొంచెం కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని అయితే మెత్తగా ఫైన్ పౌడర్లా వచ్చేంతవరకు అయితే బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించినట్టు ఇలా పౌడర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మొత్తాన్ని కూడా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు దాంట్లోనే ఒక 5 నుంచి 6 వరకు చిన్నులి రెబ్బర్ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తాన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నేను చూపించినట్టు ఇలా అయితే మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తాన్ని కూడా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే మీరు దేంట్లో అయితే కుక్ చేయాలనుకుంటున్నారో ఆ డేక్షా తీసేసుకొని దాంట్లోనే ముందుగా నేను చూపించిన చింతపండు అండ్ టమాటాలని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లోనే యాడ్ చేసేసుకొని ముందుగా మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న ఈ పౌడర్ అంతా కూడా ఒకసారి దీంట్లోకి యాడ్ చేసేసుకొని దీంట్లోనే రుచికి సరిపడినంత వరకు కల్లుప్పునైతే యాడ్ చేయండి. కల్లుప్పు యాడ్ చేస్తే కనుక ఫ్లేవర్ అనేది ఇంకొంచెం వస్తుంది నార్మల్ సాల్ట్ కన్నా కూడా. సో కల్లుప్పుని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేయాలి. అండ్ దీంట్లోనే చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసేసుకోవాలి. నేనైతే శుభ్రంగా చేతులంతా కూడా వాష్ చేసుకొని నేను మొత్తాన్ని కూడా మిక్స్ చేస్తున్నా. నేనేంటి హ్యాండ్తో ఇలా మిక్స్ చేస్తున్నా అని అయితే అనుకోవద్దు. అండ్ ఇలా మిక్స్ చేయడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ అనేది ఎక్కువ వస్తుంది అండ్ ప్రతి ఒక్క టొమాటో పీస్కి కూడా బాగా పడుతుంది మనం వేసిన ఈ మసాలా పేస్ట్ అంతా కూడా. ఇప్పుడు దీంట్లోనే వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి వాటర్ని యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకోండి. అప్పుడు దేనికి దానికి సపరేట్ అవుతుంది కాబట్టి బాగా మిక్స్ అవుతుంది. ఇలా వాటర్ కన్సిస్టెన్సీ అనేది కొంచెం ఎక్కువనే యాడ్ చేసేసుకొని బాగా తెరలనివ్వాలి. రసం అనేది ఎక్కువసేపు తెరిలితేనే మనకి టేస్ట్ వైజ్గా కూడా చాలా బాగా వస్తుంది. అండ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఈ ప్రాసెస్ అంతా కూడా మనం చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే పెట్టొద్దు. బాగా తెరిలిన తర్వాత ఇప్పుడు దీనికైతే పోపు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. అండ్ ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లోనే 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 3 నుంచి 4 వరకు ఎండుమిర్చిని చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని దీంట్లోనే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఇలా అయితే యాడ్ చేసుకోండి. దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పోపు దినుసుల్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీంతోపాటు కొంచెం జీరాని కూడా యాడ్ చేసేసుకోండి. ఇలా మొత్తాన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా వేయించుకోవాలి. తాలింపు అనేది ఎంత ఎక్కువ వేగితే అంత మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒక 3 నుంచి 4 వరకు చిన్నుల్లి రెబ్బల్ని కూడా ఇలా లైట్గా దంచుకొని దీంట్లోనే యాడ్ చేసేసుకోవాలి. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత అప్పుడు ముందుగా తీసుకున్న కడిగి పక్కన పెట్టుకున్న కరివేపాకును కూడా కొంచెం యాడ్ చేసేసుకొని మొత్తాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకును కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ కరివేపాకు అనేది ఎక్స్ట్రా ఫ్లేవర్ని అయితే ఇస్తుంది. మీరు రసం వండేటప్పుడు ఒకసారి అయితే ఉప్పు చెక్ చేసుకోండి. సరిపోకపోతే కనుక మీరు చూసి యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం కూడా వేగిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి ముందుగా మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న రసంలోకి అయితే మొత్తం కూడా పోసేసుకొని ఒకసారి మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఎంత సూపర్గా అండ్ పర్ఫెక్ట్గా వచ్చింది. ఇక్కడ నేను చూపించినట్టు ఇలా కనుక మీరు చేస్తే టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది అండ్ మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా అడుగుతారు రసం చేయమని.
సో మీకు ఎలా అనిపించిందో కూడా మర్చిపోకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ వీడియో కావాలో కూడా కామెంట్ చేయండి. చూడండి ఎంత సూపర్గా ఎంత టేస్టీగా ఉందో మా రసం అయితే. మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వచ్చిందో కూడా మర్చిపోకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మర్చిపోకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కామెంట్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.